కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి విషయం కక్కుతున్నారని మంత్రి సవిత ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పాత్రగానిపల్లిలో 80 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఏపీలో అభివృద్ధిపై మాజీ సీఎం జగన్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక జగన్ బ్యాచ్ రప్పరప్ప అంటూ కూటమి నాయకులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. పథకాలు అందజేస్తున్నాం, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. మరి దయచేసి ఇది గుర్తుంచుకోండి, అభివృద్ధిని సహకరించండి. కొంతమంది వలస పక్షులు వస్తూ ఉంటారు, మిమ్మల్ని అప్పుడప్పుడు రెచ్చగొడుతూ ఉంటారు. నేను తెలియజేసేది ఒకటే, కళ్యాణ్ దుర్గం నేను పోవడానికైనా సిద్ధమే. 5 సంవత్సరాలుగా కళ్యాణ్ దుర్గంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పడానికి సిద్ధమైతే నేను ఈ 18 నెలల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కావచ్చు, ఈ పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి కావచ్చు, కళ్యాణ్ దుర్గంలో నేను రావడానికైనా సిద్ధమే, ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేయడానికైనా సిద్ధమే. 5 సంవత్సరాలుగా ఒక మంత్రిగా పనిచేసిన వారు కళ్యాణ్ దుర్గంలో సొంత పార్టీ వాళ్ళపై కేసులు పెట్టడం, హెద్దు మాంసములు జిగ్గు మాంసాలు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయించడం, అప్పు తీసుకున్న వాళ్ళని జైలు పాలు చేయడమా? అభివృద్ధి పైన చర్చించడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. కళ్యాణ్ దుర్గం డేట్ ఇమ్మనండి, కావాలంటే నేను వెళ్ళి కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా